మొన్న సాయి జర్నలిస్ట్ ఒకటి చెప్తా ఉన్నారు. నేనేనా? సాయి జర్నలిస్ట్ సాయి మళ్ళా నేనేదో సపరేట్ పార్టీ పెట్టి దానికి చంద్రబాబు మద్దతు తీసుకుని నాయుడు గారి దగ్గర నుంచి నేను ఆర్థిక సహాయం పొంది ఆయనలో ఒక భాగస్వామిని అయిపోతాను అని ఒక ఆరోపణ చేశాడు. సాహసమనే చెప్పాలి. ఆయనకి ఎవరు చెప్పారో నాకైతే తెలీదు. ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి, దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా జర్నలిస్ట్ మిత్రులందరికీ, మీరు అనవసరంగా ఇన్ఫరెన్సెస్ డ్రా చేసుకోవద్దు. ఏదైనా ఉంటే నన్ను అడిగితే నేను నేరుగా చెప్తాను. అవునా? నిజమా? చాలా మంది మీడియా మిత్రులందరికీ నా ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. నేను తప్పకుండా చెప్తాను అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఓ అచ్చా దట్టా ఐ థింక్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ అమలు చేసేటటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారనేటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే ఆలోచిస్తా ఉన్నా, మీరు కూడా కోటరీలో భాగస్వాములే కదా అని మీడియా మిత్రులు కూడా చాలా సార్లు ప్రశ్నించారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సంవత్సర రోజులుగా మీరు నమ్మినా నమ్మకుండా మీరు సెటైర్లు వేసినా నేను వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. వినటానికి విల్లింగా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అప్పుడప్పుడు నేను గమ్ముగా ఉండలేను కాబట్టి నాకున్నటువంటి స్వల్పమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో ఏదో ట్వీట్స్ పెట్టడం చేస్తా ఉన్నాను. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? అంతేగాని నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమో లేకుండా ఉంటే ఇంకొక రాజకీయ పార్టీని విమర్శించడమో నేను చేయలే. అరే నీ అబ్బా. అయినప్పటికీ కూడా నేను ప్రలోభాలకు లొంగానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారే నన్ను విమర్శించారు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? నేను అడుగుతా ఉన్నా, అదే ప్రలోభాలకు లొంగుంటే నేను ఈరోజు లక్షల కోట్లు ఆర్జించుండేవాడిని. ఎవరి దగ్గర విజయసాయి రెడ్డి డబ్బులు ఆశించి చేయి చాచలేదు, భవిష్యత్తులో అటువంటి చాచే అవకాశం లేదు అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. విజయసాయి రెడ్డి చేయి చాచదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ఇక కోటరీ విషయానికి వస్తే 2009 నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశా. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశా జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం, కోటరీ మాటలు నమ్మి. ఒక పాలేరుగా పనిచేసినటువంటి పాలేరులాగా పనిచేసినటువంటి నేను, ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. చాలా మంది అడిగారు, ఏ రాజకీయ పార్టీలో మీరు చేరతారో నన్ను. బీజేపీలో చేరతారా, జనసేనలో చేరతారా, టీడీపీలో చేరతారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి వెళ్తారా అన్నటువంటిది. చెప్పి తగలడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ పార్టీలో చేరేటటువంటి అవకాశం లేదు. నా రాజకీయ భవిష్యత్తు ఏందనేటటువంటిది నేనే చెప్తాను. నాకు అర్థం కాలేదు సార్.
నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో కూర్చోరా విజయసాయి రెడ్డి గారు సాయికి నెల నెల జీతం పంపిస్తాడు జగన్ అని చెప్పేసి చోకనా బొందా నిజంగానే జరిగింది. బేసిక్గా వైసీపీనే డబ్బులు ఇచ్చిండు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగానే అరే ఏంట్రా ఇది, జగన్ రోడ్లు ఏందా రోడ్లు అని మాట్లాడేది. ఆ ప్రభుత్వానికి సంబంధించిన లోపాన్ని రైట్ చేయగలరా? విజయసాయి రెడ్డి గారు, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, బంపర్ ఆఫర్. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. నా ఆస్తి మొత్తం నా కుటుంబ సభ్యులందరూ సంతకం పెట్టిస్తాం, ఒక 5 కోట్లు ఇచ్చేయండి. 5 కోట్లు మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాం. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? లేదు, ఓ 10 కోట్లు ఇచ్చారనుకోండి, రాసి ఇవ్వడంతో పాటు మీ ఫోటో కూడా నా ఇంటి గోడ మీద పెట్టుకుంటా. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ మీ అందరికి.